మరి అదే మరి దరిద్రం దరిద్రం. నైస్. బా నువ్వు ఉంటుంది తన రూమ్లోనే బా. నువ్వు వెళ్ళిపో, నేను మేనేజ్ చేస్తా బా. మేడం ఏమైంది మేడం? మేడం నేను మేడం వాచ్మెన్ బాబుని. ఇందాక నా చేయి పట్టుకుంది. నేనే మేడం, నేనే. మీరా? ఈ టైంలోకి నేను కాకపోతే ఇంకెవరు వస్తారు మేడం? ఏంట్రా బాబు. అసలు ఈ అమ్మాయి ఒక్కరే ఎలా అయ్యారు? బా ఏంటి బా అసలు? ఆగరా. అసలు ఈ అమ్మాయి ఒక్కటే ఎలా అయింది? ఈ అమ్మాయి ఎవరు? రాదా. మరి ఆ అమ్మాయి? రాదా. ఆ అమ్మాయి రాదే, ఈ అమ్మాయి రాదే. అయితే ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటే కదా అవుతారు? కాదురా, ఈ అమ్మాయి రాదా. బా నిజం చెప్పు, నాకు తెలియకుండా ఏదో తాగావు కదా. కోడితే మళ్ళీ. మరి ఏం మాట్లాడుతున్నావు? నీకు ఐడియా అయినా ఉందారా? ఏహే, ఇందాక నేను పట్టుకున్న అమ్మాయి ఎవరు? రాదా మేడం, చెప్పినా కదా తన ఫ్లాట్ లో నేను ఉంటుందని. అదేంటి, రాధ వాళ్ళ అమ్మనంత కదా ఉండేది. అన్నీకెవరు చెప్పారు? రాధనే. తన ఫ్లాట్ లోనే నువ్వు తనని ఎప్పుడు కలిసావురా? కలిసింది రూమ్ లో కాదు, బయట. నువ్వు ఉంటున్నావని మేడంకి తెలుసా? నాకే ఇప్పుడు తెలిసింది. అమ్మయ్యా, పోనీ నీకు క్లారిటీ ఉంది కదా? ఆహా. బా ఏంటి, నీకు రాధ గురించి ఏం తెలుసు బా? రాధ పాపడ కాల్ సెంటర్లో వర్క్ చేస్తుంది. రోజు మన ఇంటి ముందే దింపేవాడిని. ఫాదర్ ఏమో గవర్నమెంట్ టీచరు, బ్రదర్ ఏమో పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అంతే కదా. అన్నీ కరెక్టే కానీ రాధకి ఎవరు లేరు బా, అనాథ. పెద్దగా ఎవరితోనూ ఏం మాట్లాడదు. ఏమైందో నాకు కూడా తెలియదు బా. 2 ఏళ్ల నుంచి ఒక్కటే ఉంటుంది. తనకు ఫ్రెండ్ ఉంది, ఆమె కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. కష్టపడి ఒకటే పెరిగినట్టుంది బా. పాపం, తన్ని చూస్తే జాలేస్తుంది. చాలా మంచిది బా. సర్లే గాని అసలు ఇప్పుడు చెప్పు, ఇంతకేమైంది? అది కదరా, నాకు పాపడ బుకింగ్ వచ్చినప్పుడు రాధా మేడం 120 మేడం. అదిరా జరిగింది. అంటే నీకు షెల్టర్ ఇస్తున్నారాదా, బయట పరిచయం అయిందా? అవును బా. సర్లే బా, పడుకో. ఆ గేట్ దగ్గర ఎవరు లేరు, మళ్ళీ ఆ సెక్యూరిటీ గార్డ్ ఎక్కడ వెళ్ళిపోయినాడు అనుకుంటారు. అది కాదు బాబు, పడుకో. హలో, చెప్పే. లేచావా? ఏంటి మరి వాళ్ళ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ వేసేంత బడ్జెట్ లేదు కానీ నువ్వు చెప్పు. సినిమాకైనా వెళ్దామా? పోనీ మూవీయా? నెక్స్ట్ సండే వెళ్దామే. ఇవాళ చెల్లి బర్త్డే కదా. పిన్ని గురించి తెలిసిందే కదా, రాద్ధాంతం చేస్తుంది. అవును కదా. నెక్స్ట్ సండే పక్కా వెళ్దాం. సారీయే. పర్లేదులేవే, రేపు కలుద్దాం ఆఫీస్లో. ఓకే, బాయ్. అమ్మో, మళ్ళీ నిన్నట్లా కరెంట్ పోతే కష్టం. బ్యాటరీ లైట్ తెచ్చుకుందాం. ఏందో వీడు ఇంకా ఎన్ని పంట పనులు చేసి వస్తాడో ఏందో. దేవుడా, నువ్వే కాపాడు స్వామి.
బా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు బా నువ్వు. ఏమైంది? ఆ సెక్రటరీ ఫోన్ చేసి బండబుద్ధులు తిడుతున్నాడు, వాళ్ళ కొడుకుని ఏదో అన్నావంట. ఫ్యామిలీని మొత్తం రోడ్ వాళ్ళు తీసుకొచ్చి తొక్కించేస్తాను. ఆడి కొడుకు ఎలాగో అలాగా ఉంటాడు అనుకో, ఆయన నేను టెర్రస్ మీద పడుకుంటే వాళ్ళకి ఏంట్రా ప్రాబ్లమ్? అరే ప్లీజ్ రా అయ్యా, నీకు ఉద్యోగం ఇప్పించిన పాపానికి నా ఉద్యోగం లేకుండా చేయకురా ప్లీజ్ బా. హే పొద్దున్నే ఈ గోలేంటి? నేను స్నానం చేయాలి, ఏదో సెట్ చేయి. మొహం ట్యాప్ దగ్గర అడుక్కో, స్నానం రేపు చేసుకో. ఆ కీస్ ఇచ్చేయి, పైకి స్నానం చేస్తాను వెళ్ళాను. ప్లీజ్ రా, నేను చెప్పేది స్నానం చేయాలి, ఏదో సెట్ చేయి. రాదొస్తుందిరా. ఎక్కడికి వెళ్తుందంట? ఎల్లడిరానా జోకా? మరి నాకెలా తెలుస్తుంది బా? సండే ఆఫీస్ లేదన్నావు కదరా. అంటే ఒక్కోసారి వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది, మళ్ళీ ఈవినింగ్ వస్తుంది. ఓకే. ఏం జాతకం బా అనేది? అలా అనుకుంటే అలా జరిగిపోతుంది. నువ్వు నా పక్కనున్నంత వరకు నాకేం కావాలన్నా వచ్చేస్తుంది మామా. నువ్వు అలా కట్టపలో ఫీల్ అవ్వకు, నేను కూడా ప్రభాస్ లో ఫీల్ అవును. ఛానల్ ఎరగొట్టేస్తారు. బా 10 నిమిషాల్లో వచ్చేస్తారు. దొంగి పాప కోపం చెరాకే కాదు, నీట్నెస్ కూడా కొంచెం ఎక్కువే. అబ్బు నా అలాగే ఉంది. ఏదో చేసినట్టుందే. ఐఎమ్ కమింగ్, వెయిట్. ఇడ్లీలు. సమ్ డిస్టర్బెన్స్ ఇన్ స్టమక్. ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తా, వెయిట్ చెయ్యి. వచ్చేస్తున్నా. చిట్టి చిట్టి రోబో, జత కట్టి రోబో, పట్టి తట్టి చూసే జత కట్టేయచ్చో. బూమ్ బూమ్ రోబోటా రోబోటా రోబోటా, బూమ్ బూమ్ రోబోటా రోబోటా. మేడం వచ్చేసింది ఏంటి? అయిపోయింది, ఈ రోజు నా జీవితం మొత్తం అయిపోయింది. ఈ బావగాడు ఏం చేస్తున్నాడేమో. ఫోన్ ఎత్తడేంట్రా? సార్ నేనా సార్? వస్తున్నాను సార్. బూమ్ బూమ్ రోబోటా రోబోటా రోబోటా. ఆకలేస్తుంది, ఏం తిందాం? రోజు తింటున్నా. అయిపోయి ఇలా దొరికిపోయినట్టే. ఈరోజు లాస్ట్ డే కన్ఫర్మ్. ఈ రోజు నుంచి నా బతుకు రోడ్డు పాలే, డౌట్ లేదు. జంపు. అయ్యి బాబోయ్, ఇలా ఇరుక్కుపోయినేంటి? నాకు ఒరమ్మ మొత్తం తినేస్తుందేమో. అయ్యి బాబోయ్, ఇడ్లీ తినేస్తుంది. ఒకటి కూడా ఉంచుకుంటా. ఒరే బాబుగా, ఆడు మాత్రం ఏం చేస్తాడు? ఒక్కరోజు స్నానం చేయకుండా ఉండలేవేంట్రా? అయిపోయిందా? ఇంకా ఆకలిస్తుంది. చిప్స్ ఉన్నాయి. అయ్యి బాబోయ్, ఫోను. సాయిరామ్, దొరికి చచ్చిపోతాం. జంప్ అయిపోదాం. చిప్స్ నాకు బాగా ఇష్టం, ఎంత బాగా తింటుందో.
ఈ బాబు కూడా ఎక్కడ సచ్చాడు ఏంటో. బాబుగా ఎక్కడ సచ్చావురా? ఫోన్ లిఫ్ట్ చేయవేరా? ప్లీజ్ రా, దొరికితే చచ్చిపోతాను రా. ఇంకోసారి ట్రై చేద్దాం. బాబుగా ఈడింగ్ లిఫ్ట్ చేయడు, నాకు అర్థమైపోయింది. మనం ఏదో రకం ఎస్కేప్ అయిపోలే. సాయిరామ్. బెడ్రూము, కిచెను టైం సరిపోదు. ఈ అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళిపోగానే మనం ఎస్కేప్ అయిపోవచ్చు. వెయిట్ చేద్దాం. అది కడుపా సెరువా తింటానే ఉంది. నాకేమో ఆకలి చంపేస్తుంది. ఆకలి చంపేస్తుంది. నీరసం వచ్చేస్తుంది బాబా. కర్మ కర్మ కర్మ. కాఫీ తాగుదామా? ఒకసారి పైకి లేదు చూద్దాం. అమ్మా చిప్స్ ఒక్కటి కుక్క బతుక అయిపోయింది నాది. ఈ కూర రాగా చల్లగా ఉంటా. కాస్త గ్యాప్ ఇవ్వే, ఇళ్ళకి సస్తున్నాను. అయ్య బాబాయ్ వెళ్ళిపోయిందా? గ్యాప్ లేకుండా తింటానే ఉంది మా తల్లి. కనీసం వాటర్ అన్న తాగుతూ. చిప్స్ కింద పడిపోయింది. వాటర్ బాటిల్ అక్కడ పెట్టా కదా, ఏం జరుగుతుంది ఏంటో. బావ 2 సార్లు ఫోన్ చేశాడేంటి? ఇంకా రాలేదా? నా వల్ల అస్సలు అవట్లేదు బాబోయ్. నీరసం ఆకలే. ఫోన్ ఎత్తు బావా. ఫోన్ ఎత్తడేంటి? కొంపతేసి నిజంగానే దేముందా? అలాంటిదే ఉండదులే. ఇప్పుడేంటి బట్టలు ఆరేయాలా? ఎండగానే ఉంది. ఓకే. ఏమినట్టుంది? అమ్మయ్య, ఇదే కరెక్ట్ టైం. జంపు. దయ్యంక చెప్పి దయమని భయపడ్డావా? సర్లే చాలు. అయినా ఎలా భయపడ్డావే? ఆపవే. రాణి లక్ష్మీబాయి రేంజ్లో బిల్డప్ ఇస్తావు. కరెంట్ పోగానే భయపడ్డావా? నేను వెళ్తా. సారీ, నవ్వను. కానీ కరెక్ట్గా కరెంట్ పోయే టైంకి వచ్చి నేను కింద పడకుండా పట్టుకున్నాడే. ఎవరే అతను? ఏమో, బాబన్నేమో తనే పట్టుకున్నా అంటున్నాడు. కానీ నన్ను పట్టుకున్నది బాబన్న కాదే. చేయి పట్టుకోగానే అప్పటిదాకా ఉన్న భయం పోయి ఎక్కడో ఒకేసారిగా తెలియని ధైర్యం వచ్చేసింది. అబ్బో, ప్రేమ పలకరించిందా ఏమి? నేనున్న సిచ్యువేషన్కి ప్రేమ బాగుందే. సర్లే, ఇంకేముంది. ఇవాళ ప్రమోషన్, రేపు ప్రేమ, పెళ్లి, అంతే కదా. ముందు పని చేసుకుందాం పద. పా. ఫైవ్కి ప్రమోషన్ అనౌన్స్ చేస్తున్నారంట. రెండు గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో నా 2 ఏళ్ల కల, నా కష్టం 2 నెరవేరిపోతున్నాయి. 2 గంటల్లో
మేనేజ్మెంట్ మేనేజర్ పోస్ట్కి ఒకరిని ఫైనల్ చేసింది. ప్రకాష్, కంగ్రాట్స్. సారీయే, నేనే నీకు అనవసరంగా హోప్స్ ఇచ్చాను. నాకు హెడేక్గా ఉంది, నేను ఇంటికి వెళ్తా. మేనేజర్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి. హే, మన లేడీస్. హాయ్ మేడం. ఇది మీ ఆఫీస్ టైం కాదు కదా మేడం? ఏమైంది మేడం? ఆగండి. ఏంటి మేడం మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారు? అరే, ఎప్పుడు అలా ఏడు మొహం వేసుకొని ఉండకపోతే అప్పుడప్పుడు నవ్వచ్చుగా. జంజాల్ గారు చెప్పినట్టు నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం, తెలుసా? అవును, ఏడుపు గుట్టు మొహమే. అయితే ఇప్పుడేంటి? నీలాగా అందరి లైఫ్ జాలీగా ఉంటుంది అనుకుంటున్నావా? లేకపోతే మనసులో ఏదుంటే అది బయటికి మాట్లాడిస్తే హీరోని అనుకుంటున్నావా? చూడు, సిటీకి కొత్త అన్నావని ఇప్పటి వరకు కామ్గా ఉన్నా. ఇక మీదకి నాతో మాట్లాడడానికి ట్రై చేసినా, నా జోలికి వచ్చినా మర్యాదగా ఉండదు.